గత కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి వాళ్ళ జనసేన పార్టీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా జనసేనలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు పవన్. ఎంపీ బాలశౌరితో పాటు మరికొంతమంది జనసేనలో చేరితే బందర్లో ఆ పార్టీ బలం మరింత పెరగనుంది. బందర్లో బలం పెంచుకుని ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉంది జనసేన. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు బాలశౌరి. చాలా మంది తనతో పాటు జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఇదివరకే తెలిపారు. జనసేనలో బాలశౌరి చేరికకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. బలరాం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఈరోజు జనసేన పార్టీలో చేరుతా ఉన్నారు. మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశంలో ఈ బాలశౌరి తన అనుచరులతో భారీ ఎత్తున అనుచరులతో దాదాపు 500కు పైగా కార్లతో ర్యాలీ నిర్వహిస్తూ వెళ్ళి జనసేన పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారు. జనసేనలో చేరుతున్నట్టు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినటువంటి వల్లభనేని బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ వైసీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీలో టికెట్ రాదని నిర్ధారణ అయిన తర్వాత ఆయన పూర్తిగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీకి పూర్తిగా రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అదే రోజు తాను జనసేనలో చేరుతున్నట్టుగా ప్రకటించినట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో దశలవారీగా పవన్ కళ్యాణ్తోనూ చిరంజీవితోనూ భేటీ అయిన తర్వాత ఈరోజు ముహూర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ఆయనతో పాటు అటు మచిలీపట్నంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే రాజీనామాలు చేశారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అదేవిధంగా అటు అవనగడ్డ, ఇటు గుడివాడ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇప్పటికే బాలశౌరికి మద్దతుగా వైసీపీకి రాజీనామా చేశారు. వారందరూ కూడా ఈరోజు బాలశౌరితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ముఖ్యంగా అటు బాలశౌరి గుంటూరు నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ రాబోతోంది. ఇటు అవనగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల నుంచి కూడా జన సైనికులు పూర్తిగా బాలశౌరికి మద్దతుగా ఈరోజు ర్యాలీతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు 4 గంటలకల్లా జనసేన పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జనసేనలో ఈరోజు 4 గంటలకల్లా జనసేనలో అధికారికంగా బాలశౌరి చేరబోతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బాలశౌరి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, ఏ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి అంశం చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే బాలశౌరి దగ్గర 2 ఆప్షన్లు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు గుంటూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో బాలశౌరి ఉంటే, ఇటు మచిలీపట్నం నుంచి కూడా మరొకసారి బాలశౌరిని రంగంలో దింపాలనే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే గుంటూరు కాకుండా మచిలీపట్నం నుంచే బాలశౌరి రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు వచ్చే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బలరాం. జయరాజ్, అంటే బాలశౌరి చేరికతో జనసేన ఎంత మేర బలం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది? మరోవైపు ఎంతమంది ఆయనతో పాటు ఇతర నాయకులు చేరే అవకాశం కనిపిస్తోంది? ఈ తాజా ఎపిసోడ్కి సంబంధించి అధికార వైసీపీ ఏమైనా రియాక్ట్ అవుతూ ఉందా? బలరాం, బాలశౌరి అటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించి ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఉండి రాజకీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత అటు తెనాలి, నర్సరావుపేట, గుంటూరు, అదేవిధంగా మచిలీపట్నం ప్రాంతాల్లో ఆయనకు మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి కీలకమైనటువంటి నేతగా బాలశౌరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి పూర్తి స్థాయిలో కాపుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే అవకాశం ఉంది. అది కాకుండా ఆయనకి ఇటు క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కూడా సమర్థంగా ఆయన వైపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అటు క్రిస్టియన్ ఓటు బ్యాంకు, ఇటు ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓటు బ్యాంక్ కూడా తనకే పూర్తి స్థాయిలో ఉంటుందనేటువంటి భరోసాను ఇప్పటికే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్నటువంటి బాలశౌరి అటు కేంద్రంలో కూడా ఢిల్లీ స్థాయిలో చాలా బలమైన లాబీగా వర్గంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఉన్నటువంటి ఆయనకున్న ఈ బలం అంతా కూడా రాబోయే రోజుల్లో జనసేనకి అండగా నిలిచే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. దీనికి ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా తనతోనే నడుస్తాయి అనేటటువంటి భరోసాతో బాలశౌరి ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.